హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ టు సక్సెస్ సిరీస్. ఈరోజు మనం టీజీ టెట్ ప్రీవియస్ పేపర్ 1 2024 చైల్డ్ డెవలప్మెంట్ పెడగాజీకి సంబంధించిన క్వశ్చన్స్, వాటి యొక్క ఆన్సర్స్ తెలుసుకుందాం. టాపిక్లోకి వెళ్ళబోయే ముందు అందరూ ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి వీడియోని లైక్ చేయండి. క్వశ్చన్స్ చూసుకున్నట్లయితే, అనుదైర్ఘ్యంగా అంటే తల నుండి పాదాల దిశగా సాగే వికాసమును ఇలా అంటారు. ఆప్షన్ 1 సర్పీల వికాస ధోరణి. ఆప్షన్ 2 సమీప దూరస్థ వికాస ధోరణి. ఆప్షన్ 3 శిర పాదాభిముఖ వికాస ధోరణి. ఆప్షన్ 4 సాధారణం నుండి నిర్దిష్ట వికాస ధోరణి. ఈ క్వశ్చన్కి కనుక మీకు ఆన్సర్ తెలిసినట్లయితే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఈ క్వశ్చన్ యొక్క ఆన్సర్ ఆప్షన్ 3 శిర పాదాభిముఖ వికాస ధోరణి. నెక్స్ట్ క్వశ్చన్, అన్ని సంస్కృతులకు ఒకే విధమైన అంశాలను కలిగి ఉండే పరీక్షలు. ఆప్షన్ 1 కల్చర్ ఫ్రీ పరీక్షలు. ఆప్షన్ 2 కల్చర్ స్పెసిఫిక్ పరీక్షలు. ఆప్షన్ 3 కల్చర్ బయాస్డ్ పరీక్షలు. ఆప్షన్ 4 కల్చర్ ఫెయిర్ పరీక్షలు. ఈ క్వశ్చన్ కనుక మీకు ఆన్సర్ తెలిసినట్లయితే కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఈ క్వశ్చన్ యొక్క ఆన్సర్ ఆప్షన్ 4 కల్చర్ ఫెయిర్ పరీక్షలు. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాటిని జతపరచండి. ఏ దమనం, బి క్షయం, సి పురోగమన అవరోధం, డి తిరోగమన అవరోధం. పాయింట్ 1 ఉపయోగించని సమాచారం కాలక్రమేణా క్షీణిస్తుంది. పాయింట్ 2 ఆహ్లాదకరంగా లేని జ్ఞాపకాలను ఉద్దేశపూర్వకంగా అచేతన స్థితిలోకి నెట్టడం. పాయింట్ 3 కొత్త సమాచారం పాత సమాచారాన్ని జ్ఞాప్తికి తెచ్చుకోవడంలో జోక్యం చేసుకుంటుంది. పాయింట్ 4 పాత సమాచారం కొత్త సమాచారాన్ని జ్ఞాప్తికి తెచ్చుకోవడంలో జోక్యం చేసుకుంటుంది. ఈ క్వశ్చన్ కనుక మీకు ఆన్సర్ తెలిసినట్లయితే కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఈ క్వశ్చన్ యొక్క ఆన్సర్ ఆప్షన్ 2. నెక్స్ట్ క్వశ్చన్, అనువంశికత అనునది. ఆప్షన్ 1 జీవ సంబంధమైనది మాత్రమే. ఆప్షన్ 2 మానసికమైనది మరియు సాంఘికమైనది మాత్రమే. ఆప్షన్ 3 సాంఘికమైనది మాత్రమే. ఆప్షన్ 4 జీవ సంబంధ మానసిక మరియు సాంఘిక మూడింటి కలయిక. ఈ క్వశ్చన్ కనుక మీకు ఆన్సర్ తెలిసినట్లయితే కింద కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఈ క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1 జీవ సంబంధమైనది మాత్రమే. నెక్స్ట్ క్వశ్చన్, ప్రాథమికంగా అందరూ ఆమోదించే సామాజిక ప్రవర్తనను చిన్నపిల్లలు వారి తల్లిదండ్రుల నుండి నేర్చుకుంటారు. వారు ఏది ఒప్పు తప్పు అని అధికార సాధనలో గల పెద్దల నుండి మరియు శిక్ష నుండి తప్పించుకోవడం ద్వారా నేర్చుకుంటారు. కోల్బర్గ్ ప్రకారం ఈ ప్రవర్తన ఈ స్థాయిలో ఉంటుంది. ఆప్షన్ 1 సాంప్రదాయ నైతికత. ఆప్షన్ 2 ఉత్తర సాంప్రదాయ నైతికత. ఆప్షన్ 3 ఉన్నత సాంప్రదాయ నైతికత. ఆప్షన్ 4 పూర్వ సాంప్రదాయ నైతికత. ఈ క్వశ్చన్ కనుక మీకు ఆన్సర్ తెలిసినట్లయితే కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఈ క్వశ్చన్ కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4 పూర్వ సాంప్రదాయ నైతికత. నెక్స్ట్ క్వశ్చన్, ఆర్టీఈ చట్టం 2009 ప్రకారం ఒక అకాడమిక్ సంవత్సరంలో ప్రాథమిక స్థాయి ఎలిమెంటరీ స్థాయిల్లో వరుసగా ఇన్ని పనిదానాలు తప్పనిసరి. ఆప్షన్ 1 200 నుంచి 150. ఆప్షన్ 2 150 200. ఆప్షన్ 3 200 220. ఆప్షన్ 4 220 200. ఈ క్వశ్చన్ కనుక మీకు ఆన్సర్ తెలిసినట్లయితే కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఈ క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3 200 220. నెక్స్ట్ క్వశ్చన్, ఒక పిల్లవాడి మానసిక వయస్సు 5 సంవత్సరాలు, వాస్తవిక వయస్సు 4 సంవత్సరాలు అయితే అతని ప్రజ్ఞాలబ్ధి. ఆప్షన్ 1 125. ఆప్షన్ 2 80. ఆప్షన్ 3 120. ఆప్షన్ 4 100. ఈ క్వశ్చన్కి కనుక మీకు ఆన్సర్ తెలిసినట్లయితే కింద కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఈ క్వశ్చన్ యొక్క కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1 125. నెక్స్ట్ క్వశ్చన్, పిల్లల్లో ప్రవర్తనా విధానాలు సాధారణంగా వారి చుట్టూ ఉండే పెద్దలను పోలి ఉంటాయి. ఈ అభ్యసనం దీని కారణంగా సంభవిస్తుందని బండూరా పేర్కొన్నారు. ఆప్షన్ 1 పరిశీలన. ఆప్షన్ 2 ప్రయోగం. ఆప్షన్ 3 నిబంధనం. ఆప్షన్ 4 అంతర్దృష్టి. ఈ క్వశ్చన్ యొక్క ఆన్సర్ మీకు తెలిసినట్లయితే కింద కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఈ క్వశ్చన్ కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1 పరిశీలన. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాటిలో బోధన యొక్క ఇంటరాక్టివ్ ఫేజ్కు సంబంధించనిది. ఆప్షన్ 1 పాఠానికి విద్యార్థులను ప్రేరేపించడం. ఆప్షన్ 2 అభ్యసకుల గురించి తెలుసుకోవడం. ఆప్షన్ 3 బోధించవలసిన విషయ ఎంపిక. ఆప్షన్ 4 పాఠాన్ని ప్రదర్శించడం.
ఈ క్వశ్చన్ ఆన్సర్ మీకు తెలిసినట్లయితే కింద ఉన్న కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఈ ప్రశ్నకు సరైన సమాధానం ఆప్షన్ 3 బోధించవలసిన విషయ ఎంపిక. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాటిలో ఒకటి సాంప్రదాయ అభ్యసనం యొక్క లక్షణం. ఆప్షన్ 1 స్వతంత్ర అధ్యయనానికి ప్రాధాన్యత. ఆప్షన్ 2 విద్యార్థులు అనుభవం మరియు పరిశీలన ద్వారా నేర్చుకుంటారు. ఆప్షన్ 3 విద్యార్థులు ఆవిష్కరణ ద్వారా నేర్చుకుంటారు. ఆప్షన్ 4 విద్యార్థులు బట్టి స్మృతి ద్వారా నేర్చుకుంటారు. ఈ క్వశ్చన్ యొక్క ఆన్సర్ మీకు తెలిసినట్లయితే కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఈ ప్రశ్నకు సరైన సమాధానం ఆప్షన్ 4 విద్యార్థులు బట్టి స్మృతి ద్వారా నేర్చుకుంటారు. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాటిలో ఒకటి పూర్తిగా పరిపక్వత కారణంగా మాత్రమే జరిగేది. ఆప్షన్ 1 శిశువు మొదటి పదాలు పలకడం. ఆప్షన్ 2 నవజాత శిశువు చీకడం. ఆప్షన్ 3 బాలుడు బంతిని తన్నడం. ఆప్షన్ 4 కౌమారుడు భావోద్వేగాలను నియంత్రించుకోవటం. ఈ క్వశ్చన్ కనుక ఆన్సర్ మీకు తెలిసినట్లయితే కింద కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఈ ప్రశ్నకు సరైన సమాధానం ఆప్షన్ 2 నవజాత శిశువు చీకటం. నెక్స్ట్ క్వశ్చన్, గర్భధారణ సమయంలో తల్లిదండ్రుల నుండి సంక్రమించే ఒక వ్యక్తి యొక్క సహజ శక్తి అనే వాస్తవం ఆధారంగా సరైన స్టేట్మెంట్ను గుర్తించండి. ఆప్షన్ 1 తల్లిదండ్రుల నుండి పిల్లలకి జన్యువులు నేరుగా అందుతాయి కాబట్టి వారు ఎల్లప్పుడూ సహజ శక్తుల విషయాల్లో సరిపోలి ఉంటారు. ఆప్షన్ 2 సన్నాహక దశలో పిల్లలు తల్లిదండ్రుల సామర్థ్యాలు ఆధారంగా ఉపాధ్యాయులు పిల్లల అభ్యసన కృత్యాలను ప్రణాళిక వేయవచ్చు. ఆప్షన్ 3 లక్షణాలను వారసత్వంగా పొందడం అనేది తటస్థంగా జరిగే విషయం కాబట్టి తల్లిదండ్రులు మరియు పిల్లలు సహజ శక్తులలో చాలా వైవిధ్యాలు ఉండవచ్చు. ఆప్షన్ 4 మంచి ప్రణాళికాబద్ధమైన కృత్యాలు తల్లిదండ్రుల సాధనను ఖచ్చితంగా అధిగమించడంలో పిల్లలకు సహాయపడతాయి. ఈ ప్రశ్న యొక్క సమాధానం మీకు తెలిసినట్లయితే కింద కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఈ ప్రశ్నకు సరైన సమాధానం ఆప్షన్ 3 లక్షణాలను వారసత్వంగా పొందడం అనేది తటస్థంగా జరిగే విషయం కాబట్టి తల్లిదండ్రులు మరియు పిల్లల సహజ శక్తులలో చాలా వైవిధ్యాలు ఉండవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వానిలో ఒకటి కౌమార దశ ప్రారంభం మరియు ముగింపు కాలమునకు సంబంధించి సరైనది. ఆప్షన్ 1 అన్ని సంస్కృతులలో ఒకే విధంగా ఉంటుంది. ఆప్షన్ 2 అబ్బాయిలు మరియు అమ్మాయిలు ఇద్దరికీ సార్వత్రికంగా 13 మరియు 19 మధ్య ఉంటుంది. ఆప్షన్ 3 వైయక్తిక భేదాలచే ప్రభావితం కాదు. ఆప్షన్ 4 సంస్కృతిని బట్టి మారుతుంది. ఈ క్వశ్చన్ యొక్క కరెక్ట్ ఆన్సర్ మీకు తెలిసినట్లయితే కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఈ ప్రశ్నకు సరైన సమాధానం ఆప్షన్ 4 సంస్కృతిని బట్టి మారుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాటిలో భావావేశ రంగానికి సంబంధించిన పనిని గుర్తించండి. ఆప్షన్ 1 గిటార్ వాయించడం. ఆప్షన్ 2 డిజైన్ను సవరించడం. ఆప్షన్ 3 మ్యాప్లను గుర్తించడం. ఆప్షన్ 4 వస్తువులను పంచుకోవడం. ఈ క్వశ్చన్కి ఆన్సర్ మీకు తెలిసినట్లయితే కింద కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఈ ప్రశ్నకు సరైన సమాధానం ఆప్షన్ 4 వస్తువులను పంచుకోవడం. నెక్స్ట్ క్వశ్చన్, భూమిపై నీరు లేకుంటే ఎలా ఉండేది అనే అంశంపై ఊహించి రాయమని ఒక ఉపాధ్యాయురాలు తన విద్యార్థులకు అసైన్మెంట్ను ఇచ్చింది. పియాజే సంజ్ఞానాత్మక వికాసంలోని ఈ దశలోని విద్యార్థులకు ఈ అసైన్మెంట్ సముచితమైనది. ఆప్షన్ 1 మూర్త ప్రచాలక దశ. ఆప్షన్ 2 అమూర్త ప్రచాలక దశ. ఆప్షన్ 3 పూర్వ భావాత్మక దశ. ఆప్షన్ 4 అంతర్బుద్ధి దశ. ఈ క్వశ్చన్ యొక్క ఆన్సర్ మీకు తెలిసినట్లయితే కింద కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అలాగే వీడియోని లైక్ చేసి ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఈ ప్రశ్న యొక్క సరైన సమాధానం ఆప్షన్ 2 అమూర్త ప్రచాలక దశ. నెక్స్ట్ క్వశ్చన్, కార్ల్ రోజెస్ స్వీయ వికాస్ సిద్ధాంతానికి సంబంధించిన సరికాని స్టేట్మెంట్ను గుర్తించండి. ఆప్షన్ 1 కార్ల్ రోజెస్ ప్రకారం స్వీయ వికాసంలో 6 దశలు ఉన్నాయి. ఆప్షన్ 2 స్వీయ వికాసం అనేది ఒక స్వీయ వ్యక్తిగత అనుభవాలపై ఆధారపడి ఉంటుంది. ఆప్షన్ 3 ఒక వ్యక్తి యొక్క స్వీయత వారి పెరుగుదల, వికాసం మరియు పరిసరాలతో సముచితమైన సర్దుబాటు ప్రక్రియను నిర్ణయిస్తుంది. ఆప్షన్ 4 అసమంజసమైన ఆదర్శాత్మకత లేదా అసత్యమైన ఆత్మభావన అభివృద్ధి విషమయోజనానికి దారితీస్తుంది. ఈ ప్రశ్నకు ఆన్సర్ మీకు తెలిసినట్లయితే కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఈ ప్రశ్న యొక్క సరైన సమాధానం ఆప్షన్ 1 కార్ల్ రోజెస్ ప్రకారం స్వీయ వికాసంలో
6 దశలు ఉన్నాయి. నెక్స్ట్ క్వశ్చన్, ఒక వ్యక్తికి కొన్ని యాదృచ్ఛిక గీతలు ఉన్న కాగితం ఇవ్వబడింది. ఆ గీతలన్నిటినీ ఉపయోగించి అతను ఒక వినూత్న చిత్రాన్ని రూపొందించాడు. ఇక్కడ వ్యక్తి ఆలోచన ఆప్షన్ 1 సమైక్యమైనది, ఆప్షన్ 2 మూర్తమైనది, ఆప్షన్ 3 విభిన్నమైనది, ఆప్షన్ 4 సరళమైనది. ఈ క్వశ్చన్ కనుక ఆన్సర్ మీకు తెలిసినట్లయితే కింద కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఈ ప్రశ్న యొక్క సరైన సమాధానం ఆప్షన్ 3 విభిన్నమైనది. నెక్స్ట్ క్వశ్చన్, సాహస కృత్యానికి అవార్డు పొందిన ఒక అబ్బాయి నుండి తన విద్యార్థులకు ప్రేరణ పొందాలని ఒక ఉపాధ్యాయుడు కోరుకున్నాడు. దీనికై ఆ పిల్లవాని అనుభవాలను తెలుసుకోమని తన విద్యార్థులకు చెప్పాడు. ఆ పిల్లవాడి అనుభవాలను తెలుసుకొనుటకు ఉత్తమ పద్ధతి ఆప్షన్ 1 పరిశీలన, ఆప్షన్ 2 పరిపృచ్ఛ, ఆప్షన్ 3 అంతఃపరిశీలన, ఆప్షన్ 4 ప్రయోగం. ఈ క్వశ్చన్ యొక్క ఆన్సర్ మీకు తెలిసినట్లయితే కింద కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఈ ప్రశ్న యొక్క సరైన సమాధానం ఆప్షన్ 2 పరిపృచ్ఛ. నెక్స్ట్ క్వశ్చన్, ఆలోచనపై ప్రధానంగా ఆధారపడిన అభ్యసనం ఈ రంగానికి చెందుతుంది. ఆప్షన్ 1 చలనాత్మక, ఆప్షన్ 2 సృజనాత్మకత, ఆప్షన్ 3 భావావేశ, ఆప్షన్ 4 మానసిక చలనాత్మక. ఈ క్వశ్చన్కి కనుక ఆన్సర్ మీకు తెలిసినట్లయితే కింద కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఈ ప్రశ్న యొక్క సరైన సమాధానం ఆప్షన్ 2 సంజ్ఞానాత్మక. నెక్స్ట్ క్వశ్చన్, పై అంతస్తులో ఉన్న ఇంటి లోపల ఓ చిన్నారి చిక్కుకుపోయాడు. అతను తలుపులు కొట్టాడు కానీ స్పందన రాలేదు. ఫ్లోర్పై నీళ్లు పోస్తే అవి మెట్లపై నుండి కిందకు వెళతాయి. ఎవరైనా చూసి తనకు సహాయం చేస్తారని భావించి నీటిని పోస్తాడు. మెట్లపై నుండి నీరు ప్రవహించడం చూసిన వాచ్మెన్ వచ్చి బాలుడు బయటకు రావడానికి సహాయం చేశాడు. ఇది ఈ అభ్యసన సిద్ధాంతానికి ఒక ఉదాహరణ. ఆప్షన్ 1 యత్నదోష, ఆప్షన్ 2 కార్యసాధక నిబంధన, ఆప్షన్ 3 శాస్త్రీయ నిబంధన, ఆప్షన్ 4 అంతర్దృష్టి. ఈ క్వశ్చన్ యొక్క ఆన్సర్ మీకు తెలిసినట్లయితే కింద కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఈ ప్రశ్నకు సరైన సమాధానం ఆప్షన్ 4 అంతర్దృష్టి. నెక్స్ట్ క్వశ్చన్, ఒక ప్రాథమిక ఉపాధ్యాయురాలు తన విద్యార్థులను జూకి తీసుకువెళ్ళింది. జంతువులను చూపించింది. మరుసటి రోజు ఆమె విద్యార్థులు ఎన్ని జంతువులను గుర్తుంచుకున్నారో తెలుసుకున్నటకు వారు చూసిన జంతువుల చిత్రాలను చూపించింది. ఉపాధ్యాయురాలు ఉపయోగించిన పద్ధతి ఆప్షన్ 1 గుర్తింపు, ఆప్షన్ 2 పునఃస్మరణ, ఆప్షన్ 3 పొదుపు, ఆప్షన్ 4 ధారణ. ఈ క్వశ్చన్ యొక్క ఆన్సర్ మీకు తెలిసినట్లయితే కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఈ ప్రశ్నకు సరైన సమాధానం ఆప్షన్ 1 గుర్తింపు. నెక్స్ట్ క్వశ్చన్, తన దేశంలో డ్రైవింగ్ నేర్చుకున్న ఒక వ్యక్తి తమ రోడ్డు నిబంధనకు విరుద్ధంగా నిబంధనలు ఉన్న మరో దేశానికి వెళ్తాడు. కొత్త దేశంలో డ్రైవింగ్ చేయడంలో ఆ వ్యక్తి ఎదుర్కొనే సమస్యకు కారణం ఆప్షన్ 1 అభ్యసనం యొక్క ప్రతికూల బదలాయింపు, ఆప్షన్ 2 అభ్యసనం యొక్క అనుకూల బదలాయింపు, ఆప్షన్ 3 అభ్యసనం యొక్క శూన్య బదలాయింపు, ఆప్షన్ 4 ద్వైపాక్షిక అభ్యసన బదలాయింపు. ఈ క్వశ్చన్ కనుక మీకు ఆన్సర్ తెలిసినట్లయితే కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఈ ప్రశ్నకు సరైన సమాధానం ఆప్షన్ 1 అభ్యసనం యొక్క ప్రతికూల బదలాయింపు. నెక్స్ట్ క్వశ్చన్, వీటి వల్ల ఏర్పడే అసమానతలను బోధనా ఆచరణలు సవరించాలి. ఆప్షన్ 1 సంస్కృతి మరియు భాష మాత్రమే, ఆప్షన్ 2 వైకల్యతలు మాత్రమే, ఆప్షన్ 3 లింగం మరియు కులం మాత్రమే, ఆప్షన్ 4 అన్ని వైవిధ్యాలు. ఈ ప్రశ్నకు సరైన సమాధానం కనుక మీకు తెలిసినట్లయితే కింద కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఈ ప్రశ్న యొక్క సరైన సమాధానం ఆప్షన్ 4 అన్ని వైవిధ్యాలు. నెక్స్ట్ క్వశ్చన్, కింది వాటిలో ప్రతిభావంతులను పేర్కొన్న దాన్ని గుర్తించండి. ఆప్షన్ 1 8 సంవత్సరాల వయసులో నరేన్ అంతర్జాతీయ పెయింటింగ్ ఒలింపిక్స్ పోటీలో విజేతగా నిలిచాడు. ఆప్షన్ 2 15 సంవత్సరాల వయసులో పార్దు కెమిస్ట్రీ పట్టభద్రుడయ్యాడు. ఆప్షన్ 3 16 సంవత్సరాల వయసులో నితిన్ 10వ తరగతి పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించాడు. ఆప్షన్ 4 14 సంవత్సరాల వయసులో ఉర్వి యొక్క ప్రయోగాత్మక ఆలోచన నాసా చేత ఎంపిక చేయబడినది. ఈ క్వశ్చన్ యొక్క ఆన్సర్ మీకు తెలిసినట్లయితే కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఈ ప్రశ్న యొక్క సరైన సమాధానం ఆప్షన్ 3 16 సంవత్సరాల వయసులో నితిన్ 10వ తరగతి పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించాడు. నెక్స్ట్ క్వశ్చన్, ఎంక్వైరీ ఆధార పద్ధతిని అవలంబించే ఉపాధ్యాయులు అభ్యసనం దీని ద్వారా జరిగితే ప్రభావవంతంగా ఉంటుందని నమ్ముతారు. ఆప్షన్ 1 ప్రత్యక్ష బోధన, ఆప్షన్ 2 బట్టి కంఠస్థం,
ఆప్షన్ 3 ప్రదర్శన, ఆప్షన్ 4 ఆవిష్కరణ. ఈ ప్రశ్నకు సమాధానం మీకు తెలిసినట్లయితే కింద కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఈ ప్రశ్న యొక్క సరైన సమాధానం ఆప్షన్ 4 ఆవిష్కరణ. నెక్స్ట్ క్వశ్చన్, అభ్యసించడానికి అభ్యసన నైపుణ్యాలను పెంపొందించుటకు ఉపాధ్యాయులు చేయవలసింది. ఆప్షన్ 1 విద్యార్థుల అభ్యసనాన్ని నియంత్రించాలి. ఆప్షన్ 2 ప్రతి పాఠం తర్వాత సాధన కోసం ప్రధానంగా అభ్యాసాలను చేర్చాలి. ఆప్షన్ 3 విద్యార్థులను వారి అభ్యసనాన్ని వారే నిర్వహించుకున్నట్లు ప్రోత్సహించాలి. ఆప్షన్ 4 రాత పరీక్షకు విద్యార్థులను సిద్ధం చేయాలి. ఈ క్వశ్చన్ యొక్క ఆన్సర్ మీకు తెలిసినట్లయితే కింద కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఈ ప్రశ్న యొక్క సరైన సమాధానం ఆప్షన్ 3 విద్యార్థులను వారు అభ్యసనాన్ని వారే నిర్వహించుకున్నట్లు ప్రోత్సహించాలి. నెక్స్ట్ క్వశ్చన్, బ్రూనర్ సిద్ధాంతం లేని అంశాలను గుర్తించండి. ఆప్షన్ 1 రేఖీయ విద్యా ప్రణాళిక. ఆప్షన్ 2 క్రియాత్మక చిత్ర ప్రతిమ మరియు ప్రతీకాత్మక ప్రాతినిధ్య పద్ధతులు. ఆప్షన్ 3 ఆవిష్కరణ అభ్యసనం. ఆప్షన్ 4 సహజమైన ఆలోచన. ఈ క్వశ్చన్ యొక్క ఆన్సర్ మీకు తెలిసినట్లయితే కింద కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఈ ప్రశ్న యొక్క సరైన సమాధానం ఆప్షన్ 1 రేఖీయ విద్యా ప్రణాళిక. నెక్స్ట్ క్వశ్చన్, సంబంధాలు ఏర్పరచుకోవడం కొరకు నేర్చుకోవడం ఇక్కడ మొదలవుతుంది. ఆప్షన్ 1 పాఠశాల. ఆప్షన్ 2 ఇల్లు. ఆప్షన్ 3 క్రీడా అకాడమీ. ఆప్షన్ 4 సమాజం. ఈ ప్రశ్న యొక్క ఆన్సర్ మీకు తెలిసినట్లయితే కింద కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అలాగే ఈ వీడియో మీ ఫ్రెండ్స్ హెల్ప్ఫుల్ అవుతుందనుకుంటే షేర్ చేయండి. ఈ వీడియోని మీకు నచ్చితే లైక్ చేయండి. అలాగే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ ప్రశ్న యొక్క సరైన సమాధానం ఆప్షన్ 2 ఇల్లు. నెక్స్ట్ క్వశ్చన్, 20 సంవత్సరాలు ఉద్యోగం చేసిన తర్వాత శ్వేతను ఆమె విద్యార్థులు ఎవరూ గుర్తుంచుకోరు. ఎందుకంటే ఆమె తరగతిలో విద్యార్థులు పాల్గొనే ప్రయత్నం చేయలేదు, వారికి ఎలాంటి మార్గదర్శకత్వాలను అందించలేదు. శ్వేత నాయకత్వ శైలి. ఆప్షన్ 1 నిరంకుశ. ఆప్షన్ 2 అనుమతిపూర్వక. ఆప్షన్ 3 జోక్యరహిత. ఆప్షన్ 4 ప్రజాస్వామిక. ఈ ప్రశ్నకు ఆన్సర్ మీకు తెలిసినట్లయితే కింద కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఈ ప్రశ్న యొక్క సరైన సమాధానం ఆప్షన్ 3 జోక్యరహిత. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాటిలో ప్రవర్తన సమస్యలను గుర్తించండి. ఏ దూకుడు. బి దుర్భాష. సి సాధన ఆందోళన. డి అసహనం. ఆప్షన్ 1 ఏ, బి, సి అండ్ డి ఆల్ ఆర్ రైట్. ఆప్షన్ 2 ఏ కామా బి మాత్రమే. ఆప్షన్ 3 ఏ కామా బి అండ్ డి మాత్రమే. ఆప్షన్ 4 ఏ కామా సి అండ్ డి మాత్రమే. ఈ ప్రశ్న యొక్క సరైన సమాధానం ఆప్షన్ 1 ఏ కామా బి కామా సి అండ్ డి ఆల్ ఆర్ రైట్. అంటే దూకుడు, దుర్భాష, సాధన ఆందోళన, అసహనం. ఓకే ఫ్రెండ్స్, దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. మరి ఒక వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.